కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చాలా ప్రాంతాల్లో అయితే ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుపోవటం లేకపోతే ఆ మెకానికల్ పార్ట్స్ని డిస్టర్బ్ చేయడం కూడా జరిగింది. మరి ప్రత్యేకంగా ఇక్కడ 7 ఎత్తిపోతు పథకాలకి తుంగభద్ర ఎల్ఎల్సి కాలువ కింద మరి 7 స్కీమ్స్కి ఓఎన్ఎం వర్క్స్కి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. పొంగునూరు బ్రాంచ్ కెనాల్ 74 నుండి 165.8 వరకు ఉన్న ఆఫ్ టేక్ పాయింట్లు మరియు ఇతర అతి సున్నిత ప్రాంతాల వద్ద నీటి నిర్వహణ సంవత్సరం 25-26లో 26 తేదీ 25/8/2025 నుండి 10/2/2026 వరకు నిర్వహించిన వాచ్ అండ్ వార్డ్ సేవలకు 27.44 లక్షల చెల్లింపునకు పరిపాలన ఆమోదాన్ని రాష్ట్ర మంత్రి మండలి తెలియజేసింది. చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జిల్లాను వదిలినప్పుడు మనందరం కూడా చూస్తూ ఉంటాం. కాలువలో వాళ్ళకి అథారిటీ లేకపోయినా కూడా ఎవరు పడితే వాళ్ళు మోటార్లు వేసేసుకుని ఆ నీళ్లు లాగేస్తూ ఉంటారు వాళ్ళ వ్యవసాయం కోసం కానీ వాళ్ళ ప్రాంతానికి. దాని మూలంగా ఏమవుతుందంటే ఆ కాలువ ఏ ప్రాంత ఏ పొలాల దీనికి నిర్దేశించబడిందో ఆ పొలాలకి నీరు చేరని పరిస్థితి కూడా తలెత్తుతూ ఉంటుంది. అది అనేక వివాదాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి వాటిని కాపాడటానికి ఎవరు కూడా ఆ విధంగా చేయకుండా ఉండటానికి ఎక్కడైనా వీక్ బండ్స్ ఉంటే వాటన్నిటిని పర్యవేక్షించడానికి ఈ లస్కర్స్ని అపాయింట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఇండివిజువల్ని అపాయింట్ చేస్తాం కంటే కూడా ఒక ఏజెన్సీ ద్వారా అపాయింట్ చేయండి. ఇండివిజువల్ అయితే బాధ్యత లేకుండా ఉంటారేమో, ఏజెన్సీ అయితే మనం వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకి భూమి మరియు కాలనీల రూపంలో పునరావాసం కల్పించేందుకు రంపచోడవరం డివిజన్ పోలవరం జిల్లాలోని గంగవరం, అడ్డతీగల మరియు రాజవమ్మంగి మండలాల్లో గుర్తించిన భూముల ధరను ఎకరాకు 4,20,000 పెంచడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ పోలవరంకు అనుమతి ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే అక్కడ కేవలం 1,13,000 మాత్రమే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. సో రూల్ ప్రకారం ఏంటంటే రిజిస్ట్రేషన్ వాల్యూ మీద ఎస్ఆర్ఓ వాల్యూ మీద 2.5 టైమ్స్ ఏదైతే యాక్ట్ 2013 ప్రకారం 2.5 టైమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే కేవలం 3 లక్షలు లేదా 2.5 లక్షలు వస్తుంది. దానికి ఎవరు కూడా అక్కడ రైతులు ఇష్టంగా లేరు. కాబట్టి ఎందుకంటే తర్వాత రోజుల్లో అది చాలా అభివృద్ధి చెందింది ఆ ప్రాంతం. అక్కడ హైవేస్ రావటం కానివ్వండి లేదా పోలవరం ప్రాజెక్ట్ రావటం కానివ్వండి, రేట్లు పెరుగుతున్న మూలంగా బేసిక్ వాల్యూని 4.5 లక్షలు పెంచి మరి పరిహారాన్ని ఎకరాకు 12 నుంచి 15 లక్షల దాకా పరిహారం వచ్చే విధంగా మరి వస్తుంది అక్కడ రైతులకి. సో దాన్ని ప్రాతిపదికగా తీసుకుని న్యాయబద్ధంగా ఈ రేటు పెంచడం జరిగింది. మొత్తం 565 అంటే 4,520.52 ఎకరాల భూసేకరణకు ఎకరాకు 12,50,000 పరిహారం చొప్పున మొత్తం 565 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఇది రిహాబిలిటేషన్కి కంపల్సరీ కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గౌరవనీయ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 కోర్టులో అంతర్రాష్ట్ర జల వివాద కేసుల నిమిత్తం 4 న్యాయవాదులు నియమించడానికి మరియు మిస్టర్ శివాంగి సింగ్ రావత్ను అడ్వకేట్ ఆన్ రికార్డ్ స్థానంలో అడ్వకేట్గా గుర్తించడానికి GORT నెంబర్ 438 వాటర్ రిసోర్సెస్ శాఖ డేటెడ్ 26/8/25 ద్వారా జారీ చేసిన ఉత్తర్వులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే 7/7/2024 నుండి నదీ జలాల వివాద కేసులను పర్యవేక్షించేందుకు గౌరవనీయ KWDT అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 మరియు సుప్రీంకోర్టు రెండింటిలోనూ అడ్వకేట్ ఆన్ రికార్డ్గా శ్రీ గుంటూరు ప్రసాద్ కుమార్ నియమించడానికి కూడా ఆమోదం తెలిపింది. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హైదరాబాద్కు అగ్రిమెంట్ నెంబర్ 3/2021-22 డేటెడ్ 28/10/22 ప్రకారం అప్పగించిన పోలవరం లిఫ్ట్ స్కీమ్ పనిని కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా డెడ్ స్టోరేజ్ అని కొంత నీటి నిల్వలు మిగిలిపోయి ఉంటాయి. అంటే ఆ లెవెల్స్ డిఫరెన్స్ మూలంగా ఆ వాటర్ కెనాల్స్లోకి ప్రవహించదు. కానీ కొన్ని సందర్భాల్లో తీవ్ర డ్రింకింగ్ వాటర్ సమస్య వచ్చినప్పుడు ఆ వాటర్ను కూడా వాడుకోవటానికి త్రాగునీటి కోసం వాడుకోవటానికి ఒక స్ట్రక్చర్ నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నీళ్లు ఇంపౌండ్ చేసిన తర్వాత అయితే నీళ్లు నిలబెట్టిన తర్వాత అయితే కన్స్ట్రక్షన్ చేయటం చాలా కష్టం. పర్మనెంట్గా ఎప్పుడు వాటర్ ఉంటుంది ఎంతో కొంత డెప్త్తో. కాబట్టి నీళ్లు నింపక ముందే
ఈ సివిల్ స్ట్రక్చర్స్ మెకానికల్ తర్వాతనే చేసుకోవచ్చు, ముందు దానికి కావాల్సిన సివిల్ స్ట్రక్చర్స్ పూర్తి చేయాలి. అదేవిధంగా ఫిల్టర్స్ కూడా మళ్ళీ ఆ వాటర్ని తీయాలంటే అక్కడ వాటర్ ఫిల్టర్స్ పెట్టాలి. మామూలుగా అయితే అది 20-25 కోట్లు ఖర్చు అవుతుంది ఇది వాటర్ అంతా నిలబెట్టిన తర్వాత అయితే. కాబట్టి దానికి కూడా ముందు చర్యలుగా ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి సివిల్ వర్క్స్ వరకు పూర్తి చేయాలని చెప్పేసి మరి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సీతారాంపురం గంగవరం సర్వే నెంబర్ 67-2లో 14.32 సెంట్ల ప్రభుత్వ భూమిని పరిహార అటవీకరణ కార్యక్రమం కింద అటవీ శాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. చేజర్ల స్పిల్వే టెయిల్ ఛానల్ నుండి కందల రిజర్వాయర్ వరకు తవ్వకంలో 4.86 హెక్టర్ల అటవీ భూమిని మళ్లించడానికి పరిహారంగా అంటే వాళ్ళకి ఫారెస్ట్ భూమి తీసుకున్నప్పుడు దానికి అదనంగా 2 వేరే చోట భూమిని అప్పగించినట్లయితే ఫారెస్ట్ క్లియరెన్స్ త్వరగా వస్తాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం